హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చికెన్ రెసిపీ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని టమాటా, ఆనియన్, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకో దాన్ని తీసుకొని మనం అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం గరం అయిన దాకా ఆగాలి. ఇందులో అయితే మనం వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసేసేయాలి. చూసురా ఎట్లయితే టప్ 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 టప్. ఇందులో అయితే చికెన్, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, ఇంకా పెరుగు, ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది చికెన్ని మనం అయితే ఇప్పటిగా వేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. కొంచెం దూరం ఉండాలి, ఎందుకంటే మీద పడుతుంది. వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్సర్ చేయాలి. అది చూసుగా ఎట్లయితుందో మంచిగా. నాకైతే నోరు ఉడుతుంది. మనమైతే హాఫ్ అన్ అవర్ వేడి చేయాలి. అది మంచిగా ఉడకాలన్నమాట. చూసుగా ఎట్లయితుందో 30 minutes అయిపోయింది. మనం అయితే ఒకసారి చూసుకున్నాం కదా, బాబా ఒక ముగ్గులు ఆడిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. కూడా మస్తు వస్తుంది కదా. టమాటా, ఉల్లిపాయ పేస్ట్ అంటే మిక్స్ చేసుకొని వేసుకోవాలంట. కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఎట్లా చూడండి, 10 minutes అంటాము. మళ్ళీ 10 minutes తర్వాత కలుసుకుందాం. 10 minutes తర్వాత మూత తీసేసుకోవాలి. చూడండి ఎట్లా మొత్తం పొగలు వస్తుంది, దగ్గు వస్తుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. రైట్, బాగా ఉడికి కస్తూరి మేతి, గరం మసాలా పొడి ఇదంట. మొత్తం అందులో వేసేసుకోవాలంట. లెట్స్ గో. మాకైతే సబ్స్క్రైబ్ అయితే వస్తలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే మిమ్మల్ని చూసి ఇంకొందరు ముందుకు వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబర్స్. మేము ఇంకా కొన్ని వీడియోలు చేయగలుగుతాం. పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు అయితే అనుకోగలరు. మసాలా, గరం మసాలా అవన్నీ వేసినాం కదా. ఇప్పుడు అంతా ప్రిపేర్ కావాలంట. ఇప్పుడైతే ఏం బురుగులు వస్తలేవు. 10 minutes తర్వాత అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫైనల్లీ చికెన్ కర్రీ ప్రిపేర్ అయ్యింది. బా, ఇట్లా కలుపుకున్న తర్వాత డైరెక్ట్ అన్నం వేసుకొని తినడే. ఇక